అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పవే ప్రేమ పార్ట్ 37 విందాం. మీరు అనన్య కదా? వెనకాల నుంచి వచ్చిన మాటతో ఇద్దరు అటు తిరిగి చూశారు. మీరు అనన్యనే కదా అంటూ అడిగాడు మళ్ళీ ఉదయ్. అను అతను ఎవరో అని పరిశీలిస్తూ అవును అని సందేహంగా తలూపింది. నేను ఉదయ్, నన్ను గుర్తుపట్టలేదా అని నవ్వుతూ అడిగాడు ఉదయ్. ఉదయ్నా? వీడెవడు? ఎక్కడా చూడలేదు, పళ్ళికిలించి మరీ నవ్వుతున్నాడు అంటూ మనసులో ఎదురుగా ఉన్న వ్యక్తిని అబ్జర్వ్ చేస్తున్నాడు కృష్ణ. లేదండి, మీరెవరో నాకు గుర్తు రావట్లేదు అందాను. అంటే రిజెక్ట్ చేసే ముందైనా నా ఫోటో చూడలేదా అని అడిగాడు ఉదయ్. కృష్ణకి అనుకి ఏం అర్థం కాక ముఖాలు చూసుకుంటున్నారు. సర్లేండి, నేనే గుర్తు చేస్తాను. 2 years బ్యాక్ మన ఇద్దరికి మ్యాచ్ సెట్ చేయడానికి చూశారు కదా మన పెద్దవాళ్ళు. అప్పుడు నేను అమెరికాలో ఉండి రాలేకపోయాను. కానీ మీ ఫోటో నచ్చి ఓకే చేశాను అనగానే పక్కనే ఉన్న అమ్మాయికి ఇచ్చింది. నవ్వుతూ మళ్ళీ కంటిన్యూ చేశాడు ఉదయ్. కానీ మా వాళ్ళు పెళ్లి చూపులకి రాకుండానే నేను నచ్చలేదని క్యాన్సిల్ చేశారుగా అని చిన్నపిల్లల్లా చెప్పాడు. కొంచెం బాధ అనిపించింది. తర్వాత నా లైఫ్లో ఇదిగోండి నా డెవిల్ వచ్చింది అంటూ ఆ అమ్మాయిని చూపించాడు. అను అనుకుంటూ తలాడిస్తే కృష్ణ మాత్రం ఇప్పుడు ఈ చేటభారతం అవసరమా అన్నట్టుగా లుక్కిస్తున్నాడు. ఇంకా చెప్తున్న అతను వారిస్తూ ఉదయ్ వైఫ్ మాట్లాడుతూ తింటే అండి కలిస్తే వదలడు. నేను కలిసిన కొత్తలో పెళ్లి చూపుల రిజెక్షన్కే లవ్ ఫెయిల్యూర్లా బిల్డప్ ఇచ్చాడు. ఆ ఇన్నోసెన్స్ నచ్చి వెంటబడితేనే కానీ అర్థం కాలేదు పెద్ద నస క్యాండిడేట్ అని అంటూ తను కూడా నవ్వింది. వాళ్ళిద్దరి మాటలు విన్న కృష్ణ కలవగానే ఇద్దరు బయోగ్రఫీ చెప్పేస్తున్నారేంట్రా బాబు అనుకుంటూ వాళ్ళ వైపు చూసి పర్ఫెక్ట్ మ్యాచ్ అన్నాడు వేళ్లతో చూపిస్తూ. మీరు అన్నట్టుగా చూశాడు కృష్ణను ఉదయ్. దాంతో అను నా ఫ్రెండ్ అని చెప్పబోతుండగా కృష్ణ వెంటనే బాయ్ ఫ్రెండ్ అన్నాడు. కృష్ణ చెప్పిన దానికి కోపంగా చూస్తూ అలా అని వాళ్ళ ముందు ఏమనలేక అలాగని కాదని కూడా చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయింది అను. ఆ మాటతో ధైర్యం తెచ్చుకుని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అన్నాడు ఆనందంగా కృష్ణ. దెబ్బకి అను అవాక్కై చూస్తోంది. ఇంతలో ఉదయ్ వండర్ఫుల్ అంటూ అభినందించాడు. ఉదయ్ ఇంకా మాట్లాడుతుంటే బయలుదేరదామా అంటూ తన వైఫ్ పిలిచేసరికి మళ్ళీ కలుద్దాం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మౌనంగా ముందుకు నడుస్తున్న అనుని చూసి మళ్ళీ ఏమైందో అని ఆలోచిస్తూ తన వెంట అడుగులు వేస్తున్నాడు కృష్ణ. ఇందాక పెళ్ళన్నా ఏమనలేదంటే ఒప్పేసుకుందా అని తన మనసులో అనుకోబోయి పైకనేశాడు. ఆ మాటకి అను కోపంగా చూసేసరికి ఏమైనా వినిపించిందా అని కళ్ళెగరేశాడు. ఏంటి వాళ్ళ ముందు ఎక్కువ చేస్తున్నావు అని కోపంగా అడిగింది తను. కోపంలో కూడా ముద్దుగా అనిపిస్తుంటే ఏమన్నా నువ్వు ఫైర్ అవ్వలేదుగా అని నవ్వి దొంగవి దొరికేసినా కూడా కవర్ చేసుకుంటున్నావు అని బుగ్గగిల్లాడు కృష్ణ. దాంతో అను నిజంగా దొరికేశానా అని ఆలోచిస్తూ వాళ్ళెవరో తెలియదు, అలాంటప్పుడు అక్కడ గొడవ ఎందుకని నీకు తిరిగి ఆన్సర్ ఇవ్వలేదంతే అంది పక్కకు చూస్తూ. అటు తిరిగిన తన భావం అర్థమై హాయిగా నవ్వుకుంటూ నిజమే వాళ్ళెవరో తెలియదు కానీ ఇప్పుడు నీ మనసులో ఏముందో బయటపడేలా చేశాడని చెప్తూ అప్పుడు అనుకి సంబంధం రాబట్టే తను ఎంత ప్రేమిస్తుందో ఇంకా బాగా అర్థమైందని గుర్తు చేసుకున్నాడు. ఆ మాట అనుకు కూడా గుర్తు రావడంతో కోపంగా కృష్ణవంగా చూసి చేతిలో ఉన్న బ్యాగ్తో కొట్టడానికి చెయ్యెత్తింది అను. అను ఏం చేస్తుందో అర్థం కావడానికి టైం పడుతుంటే ఇంతలో 4 దెబ్బలు పడ్డాయి. మళ్ళీ ఏమైందే తల్లి వాయి కొడుతున్నావు? ఏమైనా అను, ఈ మధ్య నీకు చేతివాటం బాగా పెరిగింది, చీటికి మాటికి చితకబాదుతున్నావు అన్నాడు కృష్ణ. చితకబాదడమా చింపేయడమా అని ఊగిపోతూ చెప్తుంటే కొంచెం భయం నటిస్తూ చూస్తున్నాడు కృష్ణ. ఇందాక ఉదయ్ దగ్గర వాగినప్పుడు కూడా ఏమనలేదు కదా, ఇంతలో ఏమైంది అని తను గట్టిగా కొట్టడం వల్ల దెబ్బల్ని చూసుకుంటున్నాడు కృష్ణ. ఆమె ఆవేశానికి గీరుకుపోయిన చేతుల్ని చూసి శాంతించి నువ్వు తన దగ్గర వాగడం కాదు, నువ్వు చెప్పిన దానికి నాకు ఉదయ్తో పెళ్ళయ్యేది అని కోపం తగ్గించుకుంటూ చెప్పింది అను. ఏం మాట్లాడుతున్నావను? నేను చెప్పడం వల్ల తనతో నీకు పెళ్ళేంటి? అలా ఎందుకందో అర్థం కాక అసహనంతో అడిగాడు కృష్ణ. చెప్పావుగా నాన్నకి మంచి సంబంధం అని అంటూ
వెటకారం కోపం కలగలిపి చెప్పింది అను. నేనా అని ఆశ్చర్యపడుతూ, నేనెందుకు అలా అంటానను? అసలు ఇండియా వచ్చే వరకు తెలియదు నాకు నీకు మ్యాథ్స్ సెట్ చేయడానికి ట్రై చేశారని అంటూ నిజాయితీగా చెప్పాడు కృష్ణ. పాపం పిల్లాడు ఏం ఎరగడు అని కాల్చేసేలా చూస్తూ, ఓరా ప్రేమ దోమ అన్నీ అబద్ధాలే అంటూ అతను తోసుకుంటూ ముందుకు నడిచిందాను. అను తన ప్రేమను కించపరచడంతో కోపం వచ్చి అంతలోనే తను ఎందుకలా అనుకుంటుందో అర్థం కాక పరుగున తన వెంట వెళ్ళాడు కృష్ణ. అను ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పేది వినాను అన్నాడు కృష్ణ. కృష్ణ నా మూడు మొత్తం స్పాయిల్ చేశావు అందాను. అసలు తన వల్ల తప్పు ఎక్కడ జరిగిందో అర్థం కాక సతమతం అవుతూ అటు అను వెళ్ళిపోతుంటే కోపం వచ్చి విసురుగా తను ముందుకొచ్చాడు. సడన్గా వచ్చిన అతన్ని ఇంకా కోపంగా చూస్తూ వెళ్తుంటే తన భుజాలు పట్టి వెళ్ళనివ్వకుండా ఆపాడు. అను ఏదో మాట్లాడుతుంటే, నీకు మిస్అండర్స్టాండింగ్ ఎక్కడొచ్చిందో నాకు తెలియదను, కానీ నేను అలాంటి మాట కలలో కూడా అనను, నన్ను నమ్ము అన్నాడు సీరియస్గా కృష్ణ. నేనెందుకు నిన్ను నమ్మాలి అని కళ్ళెగరేసి అడిగింది అను. దాంతో అను కావాలనే చేస్తుందని అర్థమై ఎలాగైనా ఇవాళ తన ప్రేమ సమ్మతం అయి తీరాలని అను ఊహించని విధంగా తన పెదవులు అందుకున్నాడు కృష్ణ. కృష్ణ చేసిన పనికి కళ్ళు పెద్దవి చేసి చేతిలో ఉన్న బ్యాగ్ వదిలేసింది. కాసేపటికి వదిలి తన వైపు చూస్తూ, ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా అన్నాడు నవ్వుతూ కృష్ణ. అతను ఇచ్చిన షాక్ నుంచి అప్పుడే తేరుకుని నమ్మలేనట్టుగా కృష్ణ వైపు చూస్తూ ఉంటే అతను నవ్వుతూ కనపడగానే కోపం వచ్చినట్టుగా ముఖం పెట్టి నిన్ను అంటూ కొట్టబోయిందను. కొడుతున్నాం చేయి పట్టుకుని ఆపి తన చుట్టూ వేసుకుని, ఇక చాలను, ఎన్ని రోజులు ఇలా అనవసరంగా గొడవలు పడుతూ నీ ప్రేమను దాచేస్తావు, నువ్వెప్పుడు వేసి చెప్తావా అని ఇంకెన్ని రోజులు చూడాలని నాకు అర్థం కావడం లేదు, కానీ ఇంక నా వల్ల కాదను, ఐ సిన్సియర్లీ లవ్ యూ అన్నాడు కృష్ణ. కృష్ణ మాటలకు తాను కూడా ఇక దాచలేక తన అనుమానాలన్నీ వదిలి అతన్ని ఇష్టంగా హత్తుకుని ఐ లవ్ యూ చైతు అంది ప్రేమగా. తాను ఎదురు చూస్తున్న మాట చెవిన పడ్డంతో ఎంతో సంతోషంగా అనునుదుటి ముద్దు పెట్టుకున్నాడు కృష్ణ. ఎవరూ రాని ఆ వీధిలో మౌనాన్ని కూడా ప్రేమ ఊహలతో నింపేసుకుని అలాగే నిలబడిపోయారు ఇద్దరు. కాసేపటికి తేరుకుని ఇద్దరు ఒకరినొకరు చూసుకుని అందంగా నవ్వుకున్నారు. మనసంతా ఉత్తేజంతో ఇంటికి పయనమయ్యారు. తన అక్కసుతో మైనా చేసిన పని వల్ల నేడు ఇద్దరూ ఒకరికొకరు విడదీయలేనంతగా దగ్గరయ్యారు. వాళ్ళిద్దరికీ ఈ విషయం కూడా తెలియదు, కానీ ఒకరికి హాని చేయాలని చూసినా అది మనకే తిరిగి వస్తుంది, కానీ అటు దాడి చేయదనే విషయం గమనించుకోవాలి మనం. ఇద్దరి మధ్య ఉన్న సున్నితమైన గోడ కూడా తొలగిపోవడంతో వారి ఆనందాన్ని హద్దుల్లేవు. రోజు శ్రీధర్ గారికి ఇబ్బంది ఎందుకని తానే స్వయంగా ఆఫీస్కి తీసుకొస్తున్నాడు చైతు. ఎంగేజ్మెంట్ అయ్యాక ఆఫీస్కి వచ్చిన గాయత్రితో మొత్తం వ్యవహారం అంతా తనతో పంచుకుంది అను. లాస్ట్ ఇంటికి రావడమే కాకుండా చైతుని తిరిగి లవ్ చేసేలా చేశావు, నువ్వు కృష్ణ ప్రేమను అంగీకరించావు అన్నమాట అంది గాయత్రి. ఇద్దరూ ఒక్కరే కదే అంటూ అమాయకంగా అడిగింది అను. ఇద్దరూ ఒకటే అనుకున్నప్పుడు అక్కడే తన ప్రేమను ఒప్పుకొని ఉండొచ్చుగా అంది గాయత్రి. కృష్ణను ఒప్పుకోపోవడానికి కారణం అతని మీద కోపం ఒక్కటే కాదు, తనకప్పుడు ఎస్ చెప్పడం అంటే నేను తిరిగి రావడం, అందుకు నేను అప్పుడు సిద్ధంగా లేను. అమ్మ వాళ్ళని చూశాక నా ప్రేమ గెలుస్తుందని నమ్మకం వచ్చింది, ఇంకా తన ఆపడంలో అర్థం లేదనిపించింది అందాను. ఏదైతేనే ఆల్ హ్యాపీస్ అని నవ్వుకున్నారు గాయత్రి అను. గడుస్తున్న రోజులన్నీ శివ పెళ్లి పనులతో అను కృష్ణ సరదాలతో క్షణాల్లా కరిగిపోతున్నాయి. ఇంతలో గాయత్రి పెళ్లి దగ్గర పడ్డంతో బెంగళూరులో ఉన్న ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్లో వాలిపోయారు. ముందు రోజే రావడం వల్ల అను వాళ్ళందరూ బయట మీట్ అయ్యారు. ఏంటి పాప సడన్గా హైదరాబాద్ వచ్చేసారు? కృష్ణను చూస్తూ అడిగింది సాన్వి. చూస్తుంటే తెలియట్లే అన్నాడు జోసెఫ్. ఇది ఎక్స్పెక్టెడ్ అబ్బా, కొత్తదేమీ లేదా అన్నాడు క్యాజువల్గా కిషోర్. అందరికీ తను కృష్ణగానే తెలుసు, అంతకు మించి తెలియాలని అను అనుకోలేదు. అందుకే కథని మార్చి వినేవాళ్ళకి ఇంపుగా అల్లేసింది. అరుణ్ పూజ ఎక్కడా కనిపించట్లేదు అని అడిగింది అను. వైశాలిని తీసుకురావడానికి వెళ్ళారు అంది నేహ. చాలా రోజుల తర్వాత కలవడంతో అందరూ సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. మధ్యలో అరుణ్ పూజ వైశాలి కూడా యాడ్ అవ్వడంతో ఆ సోదికి అంతు అదుపు లేకుండా పోయింది.
కాసేపు హైదరాబాద్ వీధుల్లో అలా అలా తిరిగి డిన్నర్ కోసం రెస్టారెంట్కి వెళ్ళారు. వచ్చిన దగ్గర నుంచి కంగారుగా ఉన్న జోసెఫ్ని అందరూ గమనించారు. ఇంతలో జోసెఫ్ పక్కకు వెళ్ళగానే, కిషోర్, జోసెఫ్కి ఏమైంది అని అడిగాడు కృష్ణ. ఏమో, వేస్ట్గాడు, మొన్నటుండి అలాగే బిహేవ్ చేస్తున్నాడు అన్నాడు అరుణ్. ఏముంది, నీకు చెప్పడానికి భయపడుతున్నాడు అంది సింపుల్గా వైశాలి. ఆ మాటకు అందరూ తన వైపు అర్థం కానట్టుగా చూస్తుంటే, ఏం లేదన్నయ్య, వాడి లవ్ మ్యాటర్ చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు అంది కళ్ళెగరేస్తూ వైశాలి. వాడి గోల చెప్పడానికి భయం దేనికి అయోమయంగా అడిగాడు అరుణ్. ప్రేమిస్తోంది నీ చెల్లినైతే ఆ మాత్రం టెన్షన్ అవసరం కదా అన్నాడు నవ్వుతూ కిషోర్. నువ్వు షార్ప్ అయ్యా అని మెచ్చుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది వైశాలి. ఇదెప్పుడు జరిగింది అని అడిగింది సాన్వి. మా అన్నయ్య పెళ్లికి మొదలై అలా అలా పెరుగుతూ లాస్ట్కి లవ్ అని తేల్చేసి పెళ్ళని ఫిక్స్ అయ్యాం అంది వైశాలి. ఇంత జరుగుతుంటే ఇప్పుడా చెప్పేది అన్నాడు సీరియస్గా అరుణ్. టిపికల్ అన్న క్యారెక్టర్ మనకు సెట్ అవ్వదు కానీ లైట్ తీసుకో అంటూ అరుణ్ భుజం మీద తడుతూ చెప్పి, ఇప్పుడు ఈ విషయం చెప్పడానికి వాడు కంగారు పడుతుంటే నువ్వు ఓపెన్ చేసేసావు అంతే కదా అందాను. ఏం చేయమంటావు, చెప్తానని డిలేట్ చేస్తున్నాడు అంది వైశాలి. రాని చెప్తాను వాడి సంగతి అన్నాడు అరుణ్. ఊరుకో అరుణ్, అవసరమా ఈ వైలెన్స్ మనకి అంది నేహ. మీరు ఏం పడతారో నాకెందుకు, కానీ అమ్మ నొప్పించాల్సింది మాత్రం నువ్వే అంది తాపీగా వైశాలి. పోవే, నా వల్ల కాదు, అస్సలు హెల్ప్ చేయను నీకు అన్నాడు పళ్ళు నోరుతూ అరుణ్. ఆ మాటకి పూజ నవ్వుతూ, నువ్వు మరీ వైషు, మీ అన్నయ్య ఓపెన్ అవ్వడానికి 2 years పట్టింది, ఇక నీది చెప్పాలంటే అర్థం చేసుకో, ఇంతకన్నా ఎక్కువ హింట్లు ఇవ్వకూడదు అంది కందిపోయిన అరుణ్ని చూపిస్తూ. ఇదంతా చూస్తున్న కృష్ణ, మీ అన్న కూడా ఇలాగే రియాక్ట్ అవుతాడా మన విషయం తెలిసి అని చిన్నగా అడిగాడు అనుని. నీ తిప్పలు నువ్వు పడు అంటూ భుజాలు ఎగరేసింది అను. ఇంతలో అక్కడికి వస్తున్న జోసెఫ్కి అందరూ సీరియస్ డిస్కషన్లో ఉండడం చూసి ఇంకా దడగా అనిపించింది. మరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.